పులపర్తి ఆంజనేయులు గారు ఉన్నారు. మీరు 5 సంవత్సరాల్లో ఏం చేయలేకపోయారు. నేను భీమవరం ఎమ్మెల్యేగా మీరు 5 సంవత్సరాల్లో చేయలేకపోయింది ఇంకో 5 సంవత్సరాలు ఇచ్చినా చేయలేండి నేను 6 నెలలు చేసి చూపిస్తాను మీకు. 100 ఎకరాలు డంపింగ్ అని తీసుకెళ్లి పక్కన పెడతాను. ఎన్ని కోట్లైనా సరే 100 కోట్లు పెట్టుబడి పెట్టాలంటే 100 కోట్ల పెట్టుబడి పెట్టి ఈ డంపింగ్ యార్డ్ అక్కడి నుంచి దూరంగా పంపించడం. 40 కోట్లు 50 కోట్లు ఇందాక మన చెప్తున్నారు విజయవాడలో పవన్ కళ్యాణ్ భీమవరం నుంచి పోటీ చేస్తున్నాడు. అటు వైసీపీ నాయకులు ఇటు తెలుగుదేశం నాయకులు పులపర్తి ఆంజనేయులు అందరూ కలిసి పవన్ కళ్యాణ్ ఎలాగైనా ఓడించాలంట. ఎలా ఓడించాలి? ఒక్కొక్కళ్ళు 60-70 కోట్లు ఖర్చు పెట్టి ఓడిస్తారంట. అంటే మిమ్మల్ని ఎంత తక్కువ అంచనా వేస్తున్నారంటే మీరు డబ్బులు కమ్ముడిపోతారన్నారు. 10,000 పడేస్తే మాకు అమ్ముడైపోతారు, 25,000 పడేస్తాం ఓట్లకని. మనం అట్లాగే పెట్టుకుంటే నేను వాళ్ళు అమ్ముడవుతారని చెప్పట్లో వాళ్ళు మాట్లాడుతున్న మాటలు నాకు నిజంగా ఆవేదన కలిగించేది. రాజకీయ వ్యవస్థ 2019 ఎన్నికల్లో మారకపోతే చాలా కష్టమైపోద్ది. ముఖ్యమంత్రి గారు పెద్ద అయిపోతున్నారు. రైతుకి రిటైర్మెంట్ ఉంది, ప్రభుత్వ ఉద్యోగి రిటైర్మెంట్ ఉంది. ముఖ్యమంత్రి గారికి కూడా చంద్రబాబు గారు కూడా మన గౌరవంగా రిటైర్మెంట్ ప్రకటించాలి. భీమవరం నుంచి రిటైర్మెంట్ ప్రకటిస్తున్నారు. పులపర్తి ఆంజనేయులు గారు ఇంకోసారి చేంజ్ చేస్తారు. ఏమైనా చేస్తాడు? మీకు నమ్మకం ఉందమ్మా? పులపర్తి ఆంజనేయులు గారు ఇన్ని చేతుల మరి మనకి అభ్యర్థి ఎవరు గెలవబోతున్నారో అర్థమైంది కదా. పవన్ కళ్యాణ్ గెలుస్తున్నాడు ఎమ్మెల్యేగా. నన్ను ఒక నిమిషం, నేను చాలా మంది ఇక్కడ విపరీతమైన ఆక్వా కల్చర్ ఉంది. ఇక్కడ ఆక్వా కల్చర్ వల్ల మనకి నీళ్లు కూడా కలుషితం అయిపోయినాయి, తాగునీరు కూడా కలుషితం అయిపోయింది. నేను ఇక్కడ భీమవరంలో ఉంటున్న కళ్యాణ మండపంలో ఉంటే ఒకసారి నీళ్లు తిప్పితే పసుపు వస్తున్నాయి. చాలా బాధ కలిగింది. ఏం చేయాలంటే విద్యుత్ నుంచి పైప్ లైన్ వస్తే తప్ప మనకు నీళ్లు దొరకవని. నేను వచ్చిన 6 నెలల్లో ఎమ్మెల్యేగా ఎన్నికైన 6 నెలల్లో విజయేశ్వరం నుంచి ఇక్కడికి నేను పైప్ లైన్ వేస్తాను. మీకు యుద్ధ ప్రాతిపదికన వేస్తాను. నాకు ఆ బలమైన అధికారం కావాలి. అలాగే ఇన్ని వేల కోట్లు ఆక్వాకల్చర్ ఉంది. థ్యాంక్ యూ. నేను ఎందుకు నీళ్ళు అన్నానంటే, ఎందుకు పైప్ లైన్ అన్నానంటే, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర లాగా నవరత్నాలు లేవు మన దగ్గర. నవరత్నాలు వాళ్ళు తేవగలిగే వాళ్ళకి కడపలో గనులు ఉన్నాయి, ఆ గనుల్లో వజ్రాలు ఉన్నాయి, భూమి కింద ఉంటాయి. వజ్రాలు తీసుకెళ్ళి మనకు పంచుతారు. మన దగ్గర వజ్రాలు. మా తాతయ్య పోస్ట్ మ్యాన్ అమ్మ. మా తాతయ్య మాకేమి ఇస్తాడు? రిటర్నింగ్ ఆఫీసర్గా అప్లికేషన్ ఫిల్ చేస్తా ఉంటే మీ వారసత్వ ఆస్తి ఏముందంటే బూడిదని చెప్పాను. ఏముంటుంది మా దగ్గర? ఆ బూడిది ఏంటంటే శివుడి ఐశ్వర్యం, జ్ఞానమే మాకు వారసత్వం, ప్రేమే మా వారసత్వం, మంచితనమే మా వారసత్వం, మాట కట్టుబాటే మా వారసత్వం. మా నాన్న మా అన్నయ్య చిరంజీవి ఇచ్చింది మాకు అదే. అది మాకు వేరే వారసత్వాలు లేవు. కష్టపడటం తెలుసు మనకి, ఇచ్చిన మాటకి నిలబడటం తెలుసు. ఇదే